నా జీవితంలో నేను చదివిన, నేను విన్న రకరకాల కథల్లో చదవగానే, వినగానే అట్లా నన్ను నిలబెట్టి, నన్ను శూన్యంలోకి నెట్టి, నన్ను ఆలోచింపజేసిన కథలు కొన్నున్నాయి. అందులో అద్భుతమైన విషయం చెప్పబడ్డది. సరే, ఆ కథ వేల మంది చదవచ్చు, కథగా అనిపించొచ్చు. కానీ కొన్నిసార్లు కథ నీకు సత్యాన్ని, జీవితం యొక్క అర్థాన్ని తెలియజేసే ఒక మాధ్యమంగా వచ్చి నిలబడుతుంది. నీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అది చిన్నగా ఉంటుంది, తప్పకుండా అర్థమవుతుంది. అట్లాంటి ఒక కథ చెప్తాను మీకు. ఈ కథ నేను చెప్పానేమో నాకు తెలియదు ఇంతకుముందు, కానీ ఈరోజు పొద్దున్న గుర్తొచ్చింది. ఎన్నిసార్లైనా చెప్పుకున్నా ఏమీ కాదు. ఒకవేళ వింటుంటే మీకు విన్నాననిపిస్తే స్కిప్ చేసేయండి. మనం రోజు తిన్న చోటు నుంచే తింటున్నాం. సంసారం అంటే చేసిందే మళ్ళీ చేయడం, చేసిన దాన్ని మర్చిపోవడమే. అందుకని నాకు గుర్తులేదు. ఆ కథ ఫ్రెష్గా ఇప్పుడు నా ఎదురు వచ్చి నిలబడ్డది. చెప్పు రీసా అంటుంది, చెప్తున్నాను. ఒక వ్యక్తి అడవికెళ్ళి తపస్సు చేశాడు. అహోరాత్రాలు తపస్సు చేశాడు. అన్నం మానేశాడు, నిద్ర మానేశాడు. ఏదో ఫైనల్గా ఒక అశరీరవాణి వినిపించింది. బాబు, నీ యొక్క తపస్సు నేను చూశాను, నీ ఆర్తి నాకు అర్థమైంది. సరే, ఏం కావాలంటే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలేవి నాకు ఉండడానికి వీలేదు, దానికి నాకు మార్గం చూపంటే అప్పుడు ఆ శరీరవాణి చెప్పింది, అదంత ఆషామాషి విషయం కాదు. సరే, నువ్వు అడిగిన దానికి చెప్తున్నాను. నువ్వేది ఆలోచిస్తావో అది జరుగుతుంది. చూడు ఎంత గొప్ప వరం. ఈ భూమి మీద ఉన్న గొప్ప వరాలు ఇదొకటి. ఏది ఆలోచిస్తావో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను సినిమా హీరో అవ్వాలని. ఆలోచిస్తే అయిపోతే. అతను ఆ అశరీరవాణికి దండం పెట్టి నిశ్శబ్దంగా కూర్చుంటాడు అడవిలో, ఒక్కడే పెద్ద చెట్టు కింద. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ఏ ఆలోచన లేదు, ఏమీ లేదు. హఠాత్తుగా అనిపించింది, నీళ్లు తాగితే బాగుండు అనగానే కుండ వచ్చేసింది. ఆ కుండ ఎత్తుకొని తాగాడు. కొంతకాలం గడిచింది. ఒక గ్లాసు అనగానే గ్లాస్ వచ్చేసింది. మళ్ళీ ఏ ఆలోచన లేదు. ఇంతకంటే గ్రేటెస్ట్ వరం ఏదైనా ఉందా? ఈ ప్రపంచంలో ఎందరెందరో ఏవేవో వరాలు కోరారు, ఎవ్వరూ ఈ వరం కోరలేదు. నేను ఏది ఆలోచిస్తే అది అవ్వాలని. ఎందుకంటే అది వరము కాదు, అది పెద్ద శాపం అని తెలుస్తుంది మీ కథ చివరిలో. అదంతా మళ్ళీ కూర్చున్నాడు ఉన్న చోటే. పైన కాస్త నీడ ఉంటే బాగుండనగానే ఒక చిన్న షెడ్ వచ్చేసింది. ఒక పళ్ళ చెట్టు అనగానే పళ్ళ చెట్టు పెరిగి పళ్ళు వచ్చేసాయి. పాలు అనగానే ఆవు వచ్చేసింది, ఆవు వచ్చేసింది. ఎవ్రీథింగ్ మేనిఫెస్ట్ అయిపోయింది. ఇప్పుడు అతను రోజంతా ఏం చేయాలి? నీ ఆలోచన నువ్వు చేయగానే అది మేనిఫెస్ట్ అయితే మనిషికి వేరే దారి లేదు, చచ్చిపోవడమే. నువ్వు అనుకున్నది అయితలేదు కాబట్టి నీకు జీవించాలన్న ఒక ఇచ్చ మిగిలింది. నువ్వు అనుకున్న ప్రతిదీ జరిగితే నీ 100 సంవత్సరాలు నువ్వు అనుకున్నదంతా 24 గంటలు అయిపోతుంది. సో ఇతను మెల్లమెల్లగా సుఖానికి అలవాటు పడ్డాడు. వెనక అనుకోవడానికి దిండు అంటే వచ్చేసింది, ఫ్రిడ్జ్ అంటే వచ్చేసింది, కూలర్ అంటే వచ్చేసింది. కూలర్ ఏమిటి, ఏసీ అంటే ఏసీ వచ్చేసింది. ఒక 1 or 2 years గడిచింది. జీవితం పరమాద్భుతంగా తోచడం స్టార్ట్ అయింది. అమ్మాయి అంటే అమ్మాయి కూడా వచ్చేసింది. ఎవ్రీథింగ్ మేనిఫెస్టెడ్. బంగారు ఉంగరం అంటే ఉంగరం వచ్చేసింది. ఇప్పుడు వినేవాళ్ళు ఎవరెవరు ఏది అనుకుంటున్నారు? ఏమనుకుంటారండి? సరిగ్గా మీరు కోరుకునేది జస్ట్ పేపర్ మీద రాస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏమీ ఉండవు. జస్ట్ ఒక 5-6 పదాల కలయిక అంతే. మనస్సు గుర్తింపు కోరుకుంటుంది వేరే వాళ్ళ చేతులు, అది ఎవరైనా కావచ్చు. కీర్తి కోరుకుంటారు, కాస్త బంగారం కోరుకుంటారు, అంతే. ఏముండదు అంతకుమించి. సో అతను అట్లా ఏది అనుకుంటే అది, ఏది ఆలోచిస్తే అది మేనిఫెస్ట్ అయింది. ఎప్పుడు యవ్వనంగా ఉండాలని ఆలోచించాడు, వచ్చేసింది. వజ్రకాయం. ప్రపంచంలో అప్సరస నా ఒళ్ళో ఉండాలనుకున్నాడు, వచ్చేసింది. తను అద్భుతంగా బంగారు ఉంగరం పెట్టుకొని చేతిలో గ్లాస్తో వైన్ తాగుతూ, తను అప్సరస అన్నాడు కదా, అప్సరస తన ఒళ్ళో ఉండగా
తనను చుంబిస్తుండగా ఇప్పుడు వచ్చింది ఒక ఆలోచన. పులొచ్చి మింగేస్తే పులొచ్చి చంపేసింది, అంతే. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఈ కథ సారాంశం ఏంది? నీ ఆలోచన నిన్ను మింగేస్తుంది అని. సో నువ్వు ఎక్కడికి పరిగెత్తి తప్పించుకోలేవు. ఎందుకంటే ఎక్కడికి పోయినా నీ వెంట వచ్చేది నీ శరీరము, నీ ఆలోచనలే, వేరేది. నీ శరీరంతో నీకు ఏ సమస్య లేదు. సరే, దానికి ప్రకృతిపరంగా నువ్వు తినే ఆహారం వల్ల వచ్చే సమస్యలు వస్తే రావచ్చు, అది అనివార్యం. గొప్ప గొప్ప యోగులు కూడా ఏవో వ్యాధుల బారిన పడి మరణించారు, కానీ వాళ్ళు సఫర్ అవ్వలేదు. ఫిజికల్గా సఫర్ అయ్యారు, సైకలాజికల్గా బాధపడలేదు. అమ్మో నాకేమైపోతుందో, ఇంత సృష్టించుకున్నాను వదిలిపోతే ఏమైపోతుందో, అట్లా ఏం ఆలోచించలేదు. సో ఒకటే ఆలోచన, సరిగ్గా వాడితే మార్గం అవుతుంది, తప్పుగా వాడితే అది మృత్యుకు దారితీస్తుంది అన్నది ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్. ఈ కథ నేను ఫస్ట్ టైం చదివినప్పుడు లేదా విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ నేను చాలాసేపు అట్లా నిలబడి చూశాను. ఒక్కసారి నా ఆలోచన విధానాన్ని చూశాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు ఒక వ్యక్తి చెడిపోవాలని ఆలోచించను. నాకు అటువంటి ఆలోచన చేద్దామని రాదు. నేను ఎప్పుడు ఎవరిని ఆరోపించను, నేను ఎవరిని దుర్భాషలాడను, ఎవరిని ద్వేషించను, ఎవరి మీద నాకు కక్ష ప్రతీకారం లేవు. ఎందుకంటే అవన్నీ ఆలోచనలే, అవి నీ మీదే దాడి చేస్తాయి చివరికి. ఆలోచన ఒక టూల్, నీ కిచెన్లో ఉన్న కత్తి లాంటిది. దాంతో కూరగాయలు తరగచ్చు, ఇంకా దేన్నైనా తరగచ్చు. సో మనిషికి ఉన్న చాలా భ్రమల్లో ఉన్న ఒకానొక భ్రమ ఏదంటే తనకు ఒక గ్రేట్ మైండ్ ఉందనుకోడు. గ్రేట్ మైండ్ కాదు కావాల్సింది, రైట్ మైండ్ కావాలి. రైట్ మైండ్ అంటే ఏమిటి? నీ పరిధిలో ఉన్నదాన్ని ఆలోచించడం, నిన్ను మింగిన ఆలోచనలు చేయడం. ఇప్పుడు ఎవడో హఠాత్తుగా చెప్తాడు ఇన్వెస్ట్ చేద్దాంపా అంటే, వాడు వెళ్ళి అప్పు చేసి ఏదో ఇన్వెస్ట్ చేస్తాడు, అది మింగేసే ఆలోచన, ఖచ్చితంగా మింగేస్తుంది. ఎవరినో గుడ్డిగా నమ్మి వాడు ఏదో ఇన్వెస్ట్ చేస్తాడు, మింగేస్తుంది. అట్లా మింగేసే ఆలోచనలు చాలా ఉన్నాయి. అపోహలకు పొగడ్తలకు పడిపోయేది, ఇతను చాలా మంచివాడు, ఇతను నమ్మొచ్చు, మింగేసే ఆలోచన వచ్చేసింది. సో నీ ఆలోచన నేను మింగేస్తున్నది ఒక ఫిలసాఫికల్ కోట్ కాదు, ఎవ్రీడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వైకుంఠపాళిలో ఒక పాము ఉంటుంది, పాము మింగేస్తుంది కదా. నిన్ను మింగేసే పాము నీ ఆలోచనని, నిన్ను ఇబ్బంది పెట్టేది నీ ఆలోచనని, నిన్ను బాధ పెట్టేది నీ ఆలోచనని, నిన్ను పరిశాన్ చేసేది నీ ఆలోచనని, అట్లాగే నిన్ను విముక్తి వైపు తీసుకెళ్లేది కూడా నీ ఆలోచనని. ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఏం అవసరం లేదు, నో నీడ్. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం ఏ అక్కర్లేదు. సఫర్. ఒక వ్యక్తి నిజంగా బాధపడుతూ కొట్లాడుతూ ఒకరిని ద్వేషిస్తూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉంటే అట్లాగే ఉండాలని అని అనుకుంటే మనమెవరం కాదనడానికి. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు క్రై హోల్ లైఫ్, హూ ద హెల్ ఆర్ వి టు స్టాప్ హిమ్? అట్లాంటి ఆలోచన నాకైతే లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఎవరైతే, వాళ్ళ సంఖ్య తక్కువే ఉంది. ఈ చిన్న జీవితాన్ని ఒక సమగ్రతలో ఉన్నాయి. ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి, ఐ అగ్రీ. మతాలు, వాటి మధ్యన గొడవలు, చిచ్చులు, ఈ మధ్య టీసీఎస్ వివాదం, దాని మీద ఒక వీడియో చేస్తాను. అంటే మనకు అవేర్నెస్ ఉండాలి. ఎరుక లేకపోతే సమాజం నిన్ను మింగేస్తుంది, మతాలు మింగేస్తాయి, నిన్ను మోసం చేసే వాళ్ళు వస్తారు. అందుకని ఎరుక కోల్పోకు. ఎట్ ద సేమ్ టైం నీవు చేసే ఆలోచన, దాని పట్ల ఒక అవగాహన ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కోరుతూ పోకు, కోరడం ఆపేసి ఎక్కడో చోట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కత్తి గాయం మానిపోతుంది శరీరానికి, కాబట్టి ఆలోచన చేసే గాయం మానదు. 50 ఏళ్ళైనా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకని నీ శత్రువు ఎక్కడో బయట లేదు, నీ లోపటినే ఉంది, నీతోనే పడుకుంటుంది, నీతోనే బాత్రూమ్కి వస్తుంది, అదే నీ ఆలోచన. సో ఆలోచన అన్న దాని వైపు, దాన్ని అర్థం చేసుకోవాలని దాన్ని స్థిరంగా చూసిన వాడు గట్టు మీద పడతాడు. ఈ భూమి మీద అర్థం చేసుకోవాల్సింది ఏదంటే ఆలోచన వల్ల. ఆలోచన అర్థం చేసుకుంటే ఎరుక మేల్కొంది అని. ఆలోచన ఇంకా పడి కొట్టుకున్నామంటే ఎరుక రాలేదు. ఎరుక రాలేదంటే సమస్యలు వస్తాయి. అందుకని ఈ కథ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్. నా జీవితంలో ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను ప్రపంచంలో, అందులో ఈ కథ కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాట్ ఎ స్టోరీ ఇట్ ఈస్, అమేజింగ్.
ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి నమస్కారం. ఎండాకాలం కాబట్టి నాకు అందరూ చెప్తున్నారు, నేను కూడా మీకు సలహా కాకుండా సూచనగా చెప్తున్నాను. బయట తిరగకండి, చల్లనీళ్ళు సరే నీళ్లు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. తర్వాత మీ చుట్టుపక్కల ఎవరన్నా ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాస్త నీళ్లు ఇస్తూ ఉండండి. వీలైతే కొంచెం నిమ్మకాయ నీళ్ళు కూడా తాగండి. ఆ తర్వాత ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ జ్యూసు 2 రోజులకు ఒకసారన్నా తాగండి. మూత్రపిండాలు బాగుంటాయి. సరేనా? ఉంటాను. శ్రీ సరస్సు వయసు.